గవర్నమెంట్ ఇక ప్రభుత్వం అదే నడుస్తున్నది. గ్యారెంటీ ఏమి ఒకటి కరెంటు మాఫీ చేసిండు. పింఛన్లు అప్పటి సంది వస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పటి సంది. ఏ 2,000 అవి ఆడోళ్ళకు ఇస్తామన్నాడు, అవి ఇవ్వలేదు. ఇవి ఆడోళ్ళకు 2,000 ఇస్తున్నాడు, 1,000 ఇస్తున్నాడు, వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. మరి ఇళ్ళకు శాంక్షన్లు ఎక్కువ కొందరికి ఇలా కొందరు కాలేదు. మరి నిరుద్యోగులకు అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు, ఏవి లేవు. కొందరు బాధపడుతున్నారు, కొన్ని జరుగుతున్నాయి. అవి ఒకటి ఈ బస్సులది వట్టిగా పెట్టిండు, అది ఎందుకు ఈ బస్సులు ఏంటికి అది ఒకటి 50-50 ఆడోళ్ళకు మొగలకు సగం సగం పెట్టేది. అది ఒకటి ఆ తప్పు పెట్టిండు. జరుగుతాయి రాజకీయం అన్నప్పుడు సామరస్యంగా జరుగుతాయి. ఇటువన్నీ కొన్ని అవకతవకలు నడుస్తున్నాయి అన్ని. ఇక ఉద్యోగాలు అంటే ఎటువంటి ఉద్యోగాలు అయితే ఈ రోజుల్లో ఎక్కడ అందుతున్నాయో ఎక్కడ పోతున్నాయో. 3-4 వచ్చినాడు, ఇంత పెద్ద ఊరు ఒక 3-4 వచ్చినాడు ఈ గ్రామంలో. ఇక ఏమో ఎక్కడ వచ్చినాయో ఎక్కడ పోతున్నాయో భయం. ఒకటి రుణమాఫీ చేసిండు, ఒకటి జరిగింది. ఒక క్రాప్ లోన్లు ఇస్తారు. ఇక కొన్ని రాలేదు. ఇప్పుడు ఇండ్లు అన్నారు, ఇండ్లు అందలేవు. అందరికి అందాయి, కొందరికన్నా అందాలి కదా, అందలేవు. అవి గరీబ్ వాళ్ళకి అందాల. ప్లాట్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, అన్ని హానీలు ఏంటికి ఇవ్వాలి? అన్ని ఏదో మనం తోచిన కాడికి గవర్నమెంట్ అయ్యేంత హానీలు ఇవ్వాలి. పెద్ద ఇంత పొడు హానీలు ఇచ్చి అవి జరిగని ఏంటికి, జరిగేంత మటుకు హానీలు ఇవ్వాలి, జరగని ఏంటికి ఇవ్వాలి పెద్ద హానీలు. అంతే. నాకు పెద్ద రాజకీయ నాయకులు నేనేదో రైతులు, నేను ఇంత పొలం ఉన్నది అంతే.